కురుక్షేత్ర యుద్ధం 17వ రోజు కర్ణుడు ధర్మరాజుని గాయపరచడంతో విశ్రాంతి కోసం శిబిరానికి వెళతాడు ధర్మరాజు. ఇంతలో గాయపడిన ధర్మరాజును చూడ్డానికి వచ్చిన కృష్ణార్జునులను చూసి ధర్మరాజు అర్జునుడు కర్ణుడిని వధించి తన దగ్గరకు వచ్చి ఉంటాడని భావించి ఎంతో ఉత్సాహంతో అర్జునుడిని ఆశీర్వదిస్తాడు. కానీ నిజం తెలుసుకున్న తర్వాత ఆగ్రహించిన ధర్మరాజు కర్ణుడిని చంపలేని నీ గాంధీవాన్ని అర్హత కలిగిన వారికి ఇవ్వమని సూచిస్తాడు. తన గాంధీవం గురించి తప్పుగా మాట్లాడిన వారిని వధిస్తానని ఇంతకు ముందే ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు ధర్మరాజుని హతమార్చదలచగా కృష్ణుడు వారించి తన తల్లిదండ్రులను అగ్రజులను దూషించడం వారిని హతమార్చడంతో సమానం కావున ధర్మరాజుని నిందిస్తే నీ ప్రతిజ్ఞ నెరవేరినట్లు అవుతుంది అని సూచిస్తాడు. అర్జునుడు ఇన్ని కష్టాలకు ధర్మరాజు కారణమని, అతను జూదం ఆడడం వల్లనే యుద్ధం సంభవించింది అని ధర్మరాజుని నిందించిన తరువాత అన్నను దూషించినందుకు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకోబాగా కృష్ణుడు వారించి ఆత్మస్తుతి అంటే నిన్ను నువ్వు పొగుడుకోవటం ఆత్మహత్యతో సమానం. అందువల్ల నీ గురించి నువ్వు చాలా గొప్పగా చెప్పుకోమని సలహా ఇవ్వగా అర్జునుడు తనను తాను పొగుడుకొని ఆ తరువాత పశ్చాత్తాపంతో అన్నగారిని క్షమించమని వేడుకుంటాడు. ఆత్మస్తుతి ఆత్మహత్యతోనూ, పెద్దలను నిందించడం వారిని హత్య చేయడానికి సమానమని ఈ సంఘటన తెలియచేస్తోంది.